నాకైతే పులిహోర చేసిన కదా, పాపకైతే పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్. వారం హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఇస్ వరల్డ్ వ్లాగ్. ఫ్రెండ్, మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ అన్నట్టు ఫ్రెండ్. చూడండి, నేనైతే స్టవ్ వెలిగించి అయితే ఇక్కడ పిల్లలకి అయితే వాటర్ అయితే పెట్టేస్తున్నా. మరొక స్టవ్ మీద అయితే పాలు పెట్టేసిన అన్నట్టు చాయ్ గురించి, పిల్లలకి పాలు గరం చేసేందుకు. ఇక్కడైతే నేను ఆకు నానుపుతున్నా. నేనైతే బీడీలు చేస్తాను కాబట్టి, బీడీలు చేస్తా కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఆకు నానికి అయితే ఇలా పక్కన పెట్టేశాను అన్నట్టు. చాయ్ తాగినంతసేపు అయితే అది నానుతుంది అన్నట్టు. పిల్లలకి ఇంకా టిఫిన్ కూడా రెడీ చేయాలి కదా, అందు గురించి అయితే ఆకు నానిపి పక్కన పెట్టేశాను. పిల్లలకు పాలు పోసి కూడా పక్కన పెట్టాను. పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యేదానికైతే వెళ్ళారు. ఇక్కడ చాయ్ పెట్టేసినప్పుడే చాయ్ అయితే అయింది ఫ్రెండ్. చాయ్ అయితే కంప్లీట్ అయింది. చాయ్ అయితే పోసుకొని అయితే తాగుతుంది. చాయ్ తాగుతున్న ఫ్రెండ్, మీరు కూడా తాగారా? పిల్లలకైతే వాటర్ అయితే వేసేస్తున్నా ఫ్రెష్ అప్ అవ్వడానికి. మా పాప అయితే తీసుకువెళ్తుంది. వెళ్ళిన తర్వాత అయితే ఇలాగే చాయ్ తాగాను. చాయ్ తాగిన తర్వాత అయితే పిల్లలకైతే టిఫిన్ గురించి అయితే రైస్ కడిగి అయితే 2-3 వాటర్లో ఇట్లా కడిగి అయితే పెట్టేశాను. పులిహోర చెయ్యి మమ్మీ అని అయితే చెప్పారు అన్నట్టు. వేడి అన్నం వండి అయితే వాళ్ళకైతే నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పల్లీలు వేసి అయితే పులిహోర చేశాను అన్నట్టు. పులిహోర చేసి అయితే టిఫిన్ బాక్స్ అయితే కట్టేశాను మా పాపకు. కొద్దిగా ఎక్కువనే చేసినాం అన్నట్టు, ఎందుకంటే మనం కూడా తినొచ్చు కదా అని. అయితే పిల్లలకైతే ఇలా మా పాపకైతే కట్టి అయితే మరి టైం అవుతుంది అని అయితే టిఫిన్ కట్టి అయితే నడని చెప్పిన తర్వాత అయితే మా పాపకు జడలేసి టైం అయిపోతుంది అని అన్న. అందులో వేసుకొని అయితే హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఇస్ వరల్డ్ వ్లాగ్. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మా పాప చూడండి వెళ్తుంది. అయితే వాడు సుఖ తొంగి ఇస్తుంది అన్నట్టు. మా స్నూపీ గారు డైలీ అలాగే పోయేటప్పుడు చూస్తాడు అన్నట్టు. అలాగే మా బాబు కూడా టిఫిన్ కట్టేసి అయితే పెట్టేసిన అన్నట్టు పక్కకు. వాడికి సుఖ ఫ్రెష్ అప్ చేసి అయితే మమ్మీ నేను కూడా పోతానంటే నేను వాడి సుఖ కొద్దిగా ఆయిల్ అయితే నెత్తికి పెట్టేసి అయితే కొద్దిగా కొబ్బరి నూనె అయితే నెత్తికి పెట్టేసి అయితే ఇలా వాడి సుఖ పంపించేసాను అన్నట్టు. మన లేడీస్కి అయితే పిల్లలు పొద్దునగానే ఎంత హడావిడి ఉంటారంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దాకా అయితే మనకైతే ఇంట్లో పని అస్సలు అది. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మనము తీరంగా చేసుకోవాలన్నట్టు. పిల్లలు వెళ్తేనే మనకు పని తీరుతుంది కదా. పిల్లలు పోయిన తర్వాతనే మనం రెస్ట్ తీసుకొని తీరంగా అయితే పని చేసుకోగలుగుతాం. మా పాప బాబు అయితే వెళ్ళిన తర్వాత టమాటా అయితే అండి నేను స్కూల్లోకి పిల్లలకైతే పులిహోర చేసిన కదా, పులిహోర వేసుకొని తింటున్నా. నేనైతే పులిహోర వేసుకుందాం. మా పాపకైతే పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్. వారంలో 4 సార్లు అయినా పులిహోర చెయ్యి మమ్మీ అని అంటది. అందులో పిల్లలతోటి మనం కూడా తినచ్చు కదా. కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాం మేమైతే. అప్పుడప్పుడు కొద్దిగా వైట్ రైస్ వేసుకుందాం. కోరుతున్నాడు ఫ్రెండ్, ఏం చేయను ఏమో. పొటాటో రెసిపీ వేసుకుందాం.
అన్నం అయితే తింటున్నా ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, నేనైతే ఇప్పుడు తింటున్నా. మీరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, మన వీడియో మార్నింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్, బాయ్. మరి మరొక వీడియోలో కలుద్దాం.